హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేంద్ర. తిరుపతి జిల్లాలోని వెంకటగిరికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో చిన్న కొండల గుట్ట దగ్గరికి వచ్చాను. ఈ గుట్టలో ఉండే కొండల కింద ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక గుహ లాంటి ప్రదేశం ఉందంట. ఆ ప్రదేశంలోనే వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయని, చుట్టుపక్కల వారు ప్రతి శనివారం వచ్చి ఇక్కడ స్వామి వారికి పూజ కూడా చేస్తారంట. సో రీసెంట్ గా అయితే ఈ గుట్ట పక్కనే ఒక వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభం కూడా జరిగింది. ఈ ప్రదేశం ఎక్కడ ఉంది, ఈ కొండ గుట్ట కింద ఉన్న ఆ గుహలోకి ఎలా వెళ్ళాలి, లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి పాదాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్న ఈ కొండగుట్ట ఓజిలి మండలంలోని లింగారెడ్డిపల్లి అనే గ్రామంలో ఉంది. వెంకటగిరి నుంచి దీనికి ఎలా చేరుకోవాలంటే, వెంకటగిరి కామకూరు మార్గమధ్యంలో ఉన్న హస్తకావేరి గ్రామానికి 3 కిలోమీటర్ల ముందు కుడివైపున వచ్చే మట్టిదారిలో మనం ప్రయాణం చేయాలి. ఇలా ఈ మట్టిదారిలో సుమారు ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేశాక ఈ మట్టిదారి పక్కనే మనకు ఒక నామాల గుట్ట కనిపిస్తుంది. ఈ గుట్టలో ఉండే ప్రతి బండ మీద అద్భుతంగా మనకు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే వేసుంటారు. ఇదే మన గుర్తు. మెయిన్ రోడ్లో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఇటీవలే ఫిబ్రవరి నెలలో ఈ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మించడానికి శంకుస్థాపన కూడా చేశారంట. సో ఇక్కడ నుంచి జస్ట్ కొద్ది దూరం పోతేనే మనం ఆ గుట్ట దగ్గరికి చేరుకోవచ్చు. ఫైనల్గా అయితే వెంకటగిరి నుండి సుమారు ఒక అరగంట సేపు జర్నీ చేసి ఈ గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ కొండల మధ్య ఉన్న గుహలోకి వెళ్ళి స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి పాదాలు చూసి ధరిద్దాం రండి. ఈ గుట్టలో ఉండే ప్రతి బండ మీద స్పష్టంగా మనం వెంకటేశ్వర స్వామి 3 నామాలు చూడొచ్చు. సో అక్కడ కనిపిస్తుంది చూసారా మనకు, అదే మెయిన్. అక్కడ దాని కింద అంటే గుడి ఉండేది. ఈ గుట్టపైకి చేరుకోగానే ఈ కొండల కింద ఉన్న గుహలో స్వామివారి పాదాలకు ఎలా వెళ్ళాలనేది నాకైతే అర్థం కాలేదు. ఒకసారి ఈ గుట్ట చుట్టూ తిరిగి చూద్దాం. ఇదే ఇక్కడ నూతనంగా ప్రారంభించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సో ఇప్పుడిప్పుడే ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైనట్టుంది. అయితే ఈ కొండ గుట్టలోకి ఎట్టా పోవాలో నిజంగా దారి అయితే మాకు పక్షంగా తెలియలేదు. సో ఇక్కడైతే ఒక దారి కనిపించింది. ఇంక చెప్పులు ఇప్పి ఒక నాలుగు పెట్టుతాము. సో ఫైనల్గా ఈ గుట్ట చుట్టూ తిరిగాక దీనికి లోపలికి పోవడానికి 2 దారులు అయితే ఉన్నాయి. సో ఆ 2 దారులు మీకు చూపిస్తాను. ఎక్కువ దూరం కూడా లేదు, అంత ప్రమాదకరం లేదు. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళామంటే మనం స్వామివారి పాదాలు చూడొచ్చు. మొత్తానికైతే ఈ కొండ గుట్ట కింద ఉన్న ఈ గుహలోకి వచ్చేసాము. ఇక్కడైతే మనకు వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చూసారా, ఈ కింద ఇంకొక చిన్న గుహలాగా ఉంది. ఇందులో అయితే మనిషి పట్టే విధంగా అయితే లేదు. దీని లోపల అయితే మనకు స్పష్టంగా ఊపిరి మీద కనిపిస్తున్నాయి.
ఇంతకీ ఈ గుహ లోపల వెంకటేశ్వర స్వామి పాదాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని ఇక్కడి వారిని అడగ్గా, ఇదిగో ఇక్కడున్నాయని చూపించారు. యాక్చువల్‌గా ఈ పాదాల గుర్తులు చాలా బాగున్నాయంట. కానీ ఈ గుట్ట మీద గ్రావెల్ తవ్వకాల కోసం బాంబులు పెట్టి ఆ గుట్టను పగలగొట్టారంట. ఆ పగలగొట్టడం వల్ల ఈ పాదాల గుర్తులు ఉన్న ఈ బండలన్నీ పగిలిపోయాయంట. ఫైనల్‌గా ఇక్కడి వారందరూ కలిసి ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్న గుట్ట మీదే నూతనంగా వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం చాలా అద్భుతమైన విషయం. సో, మరి కొన్ని నెలల్లో మనము అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూడబోతున్నాం. సో, మీకు వీలున్నప్పుడు తప్పకుండా మన దగ్గరలో ఉండే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని దర్శించండి.